ఒక్కసారి ఊహించుకోండి భయ్య, రాజమౌళి చేతుల్లో మహాభారతం, 1000 కోట్ల బడ్జెట్, ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్ కాస్ట్, టాలీవుడ్ కూడా ఆశ్చర్యపోయే విజువల్స్. కానీ ఇప్పుడు అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు: మహాభారతం స్క్రిప్ట్ నిజంగానే జరుగుతుందా? ఈ వార్త ఎంతవరకు నిజం? చివరి వరకు చూడండి. చివరిలో ఒక షాకింగ్ అప్డేట్ ఉంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి, ఆర్ఆర్ సినిమాలతో భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు. ఇప్పుడు ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతంపై మరో భారీ చర్చ మొదలైంది. తాజాగా వైరల్ అవుతున్న కథనాల ప్రకారం మహాభారతం కోసం ప్రారంభ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం వస్తుంది. ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియా అంతా ఒక్కసారిగా హీట్ ఎక్కువైపోయింది. కృష్ణుడిగా ఎవరు, అర్జునుడిగా ఎవరు, కర్ణుడిగా ఎవరు అంటూ అభిమానులు తమ తమ కాస్టింగ్తో స్టిల్స్ తయారు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇప్పటి వరకు రాజమౌళి లేదా ఆయన టీము నుండి ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఆయన పూర్తి ఫోకస్ మహేష్ బాబు ప్యాన్ వరల్డ్ మూవీ మీదే ఉంది. ఆ సినిమా పూర్తయిన తర్వాతే మహాభారతం పనులు వేగం అందుకునే అవకాశాలు ఉన్నాయని చిన్న వర్గాలు చెబుతున్నాయి. గతంలో రాజమౌళి స్వయంగా కూడా మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. అంతేకాదు, ఈ సినిమా 1 లేదా 2 పార్ట్లు కాదు, చాలా భాగాలుగా తెరకెక్కే అవకాశం ఉందని కూడా గతంలో సంకేతాలు వచ్చాయి. అలా జరిగితే భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పుడు మీకో ప్రశ్న: రాజమౌళి మహాభారతం సినిమాలో కృష్ణుడి పాత్రకు ఏ హీరో సూట్ అవుతారు? సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, లేక మరో హీరోనా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన మెగా మూవీ అప్డేట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గుర్తుంచుకోండి, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైందనే విషయం అధికారికంగా ప్రకటించలేదు. అధికార ప్రకటన వచ్చిన వెంటనే మీకు ముందుగా అప్డేట్ ఇస్తాం. జై హింద్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.